అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఫ్యామిలీకి ఒకడు ఉంటాడండి ఖచ్చితంగాను ఎలా అంటే ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడు మెగా ఫ్యామిలీలో నాగబాబు గారు అలాంటోడేమో అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు ఇది నేను మాట్లాడే మాట కాదు ఎందుకంటే మ్యాక్సిమం ఎప్పుడు చూసినా సరే నాగబాబు గారి నోటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ నోటి దూరం వల్లే నాగబాబు గారు చాలాసార్లు ఇబ్బందులు పడుతుంటాడు ఎందుకంటే ఏదైనా సరే మరి అది మంచి అనుభవాలో చెడు అనుకూలం అర్థం కాదు కానీ ఆయన చెప్పేది కొంచెం ఘాటుగా చెప్తాడు దాంట్లో డౌటే లేదు కాబట్టి ఆలోచించాడు వెనక ముందు ఆలోచించాడు పైగా తప్పో ఒప్పో సరి చేసుకోడు చెక్ చేసుకోడు ఏంటి క్రాస్ చెక్ చేయడు ఇంకా మాట ట్వీట్ అయినా కానీ ఏదైనా కానీ అల్లు అర్జున్ విషయంలో అలాగే చేశాడు ఆయన ఏం చేశాడు అల్లు అర్జున్ గారు ఏదైతే ప్రచారం చేయలేదో వైసీపీ తరపున ప్రచారం చేశాడే కానీ పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం చేయలేదు అనే ఏదైతే ఉందో ఆ విషయం మీద పెద్ద రాద్ధాంతమే క్రియేట్ చేశాడు నాగబాబు గారు ఎందుకంటే ట్వీట్ ఏదైతే పెట్టడం వాడు మావాడు కాదు పరాయోడైనా మాతో పాటు ఉంటే మావాడే అని వేరే లెవెల్లో ఒక ట్వీట్ అయితే కనుక చేయడం జరిగింది ఆయన ఆ ట్వీట్ దెబ్బకి అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఓకతప్పుడుగా ఓరెత్తిచ్చేశారు ట్వీట్లతో నాగబాబు గారు నిజంగా రెండు చెవులు మూసుకోవాల్సిన పని వచ్చింది రెండు చేతులైతే దండం పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడని నేను అయితే అంటాను ఎందుకంటే వాస్తవంగా ఎంత కాదన్నా అవునన్నా మీవాడు దాంట్లో డౌటే లేదు మెగా ఫ్యామిలీలోనే చిచ్చు పెట్టేంత పరిస్థితి తీసుకురాకూడదు చిరంజీవి గారు కూడా నాగబాబు గారిని మందలించాడంట అది ఎంతవరకు వాస్తవం ఏంటో తెలియదు కానీ అపోహలు చాలా వచ్చేస్తాయి కాకపోతే నేను అనేది ఏంటంటే నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవం ఉందండి ఇప్పుడు నేను అర్థమైంది మీకు ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు ఉంటారు లేదా ఒక కుటుంబం రెండు కుటుంబాలు అయినోళ్ళు ఉంటారు అయినోడు అన్నప్పుడు అయినోడు ఎప్పుడు ఆడు ఎలక్షన్ ఉంది అని అంటే కనుక రే నేను పోటీలో నిలబడ్డాను కాబట్టి నా తరపున ప్రచారం చేయడానికి పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు ఆడు అయినోడు కాబట్టి వాడికి కావాల్సినడు కాబట్టి నేను పోటీలో నిలబడ్డాను ఎలక్షన్కి క్యాన్వాసింగ్ చేయడానికి పిలిచాడు ఆయన్ని అసలు పిలవలేదు సార్ పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కనుక పిలిచినా పిలవకపోతే నీ విద్యుత్ ధర్మం ఏంటి అసలు నీ ధర్మం ఏంటి రక్త సంబంధికుడు కాబట్టి నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆయనకి ప్రచారం చేయాలి ఫ్రెండ్స్ సన్నిహితులు స్నేహితులు తర్వాత ఎందుకని ఇక్కడ రక్తం మంది కాబట్టి అబ్బాయి నేను రాను నువ్వు క్యాన్వాసింగ్ నిలబడితే నేను ఎలా వస్తాను అబ్బాయి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే వాళ్ళు ఎలా అంటారో వీళ్ళు ఎలా అంటారో నేను వచ్చి పోటీ చేసేది ఏం లేదు నేను నించోను లేకపోతే నేను రాను ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి కాలుతానే వాళ్ళ ఈగో అట్టు అవుతుంది అలాగే నాగబాబు గారు ఈగో అట్టు అయింది ఎందుకంటే మనోడైనప్పుడు అయినోడైనప్పుడు ఖచ్చితంగా మనోడు పోటీలో ఉన్నప్పుడు ఆడొచ్చి ప్రచారం చేయాలి మన తరపున అది అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ప్రచారం చేయకపోగా లేకపోతే చేయకపోతే సైలెంట్గా ఉండాలి నేను వస్తే నాకైనా నా పరుగు పోతుంది నేను వస్తే ఒకవేళ నువ్వు ఓడిపోతే ఏంటి నా పరిస్థితి లేకపోతే నేను వస్తే కుదరదు అన్న మాటలు మాట్లాడకూడదు అసలు అల్లు అర్జున్ గారు అలాగే మాట్లాడకపోగా పైకి వెళ్ళి ఎవరైతే తన భార్య స్నేహితురాలు తన భార్య స్నేహితురాలు భర్తను గెలిపించుకోవడానికి వైసీపీ తరపున ప్రచారం చేయడానికి వెళ్ళటం అది మమ్మాటికి తప్పే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎప్పుడు అది ఒప్పవుతుంది అంటే కనుక ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఒక రోజు ముందు కేటాయించి ప్రచారం చేసి వచ్చిన తర్వాత నువ్వు ఎన్నైనా చేసుకో ఎవడో కాదంటావు కాబట్టి నాగబాబు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది ఏంటంటే అభిమానులు కదండి ట్రోలింగ్ చేసి విపరీతంగా బాధ పెట్టారని లేకపోతే ఆయన ఏదో బీభత్సంగా ఆయన్ని మనం మామూలు కాదనమాట కామెంట్లు పెట్టి మనం మామూలుగా అసలు ట్విట్టర్ ఏదైతే ఎక్స్ అకౌంట్ ఉందో దాన్ని క్లోజ్ చేసుకునే అంతే పనే చేశారా నిజం తర్వాత క్లోజ్ చేయడం ఎందుకు లేదు మళ్ళీ నాగబాబు మళ్ళీ యాక్టివ్ అయ్యి ఆ మెసేజ్ని నేను డిలీట్ చేశాను రా బాబు నేను మెసేజ్ని డిలీట్ చేశాను అని చెప్పే వరకు ఆయన వదిలిపెట్ల మన మాలు ఒక దంపుడుగా వేసుకున్నారంటే మన మామూలు కడిగా కాబట్టి నేననేది ఏంటంటే వాస్తవం మాట్లాడుకోవాలి తమ్ముడు తనవాడని ధర్మం మాట్లాడాలి నిలబడ్డవాడు నీ రక్త సంబంధికుడు పోటీలో నిలబడ్డాడు ఖచ్చితంగా నువ్వు వచ్చి ఎన్నికల ప్రచారం చేయాలంతే దాంట్లోకి అసలు ఎలాంటి సందేహమే లేదు ఇక రాసేసుకోవచ్చు దాంట్లో డౌట్ లేదు ఇక కాకపోతే నేను రాను నేను నుంచోను మా నాన్న చెప్పాడు నాకు ఏమని నేను ఎన్నికల్లో ఏ పార్టీ తరపున తిరగకూడదని లేకపోతే మా నాన్న చెప్పాడు మేము వెళ్ళకూడదని లేకపోతే మా తాత చెప్పాడు ఈ మాటలు చెప్పకూడదు అల్లు అర్జున్ గారు వాస్తవం కాదా కాబట్టి అల్లు అర్జున్ గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారో మరి అలా అనుకుంటే మొత్తం అందరు ఫ్యామిలీలో వాళ్ళు వెళ్ళారు కదా మరి నీకేమైంది అనే టాపిక్ వస్తుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి మీద కాబట్టి అలాంటి అల్లు అర్జున్ గారికి అలాంటి నింద అపవాదు తెచ్చుకోవడం మంచి పద్ధతి కదా కాబట్టి ఒక రోజు ముందో లేకపోతే ఒక రోజు లేకపోతే 10 రోజుల ముందో వెళ్ళి ఒకసారి వెళ్ళి ప్రచారం చేసి వచ్చేసింటే చాలా బాగుంది తర్వాత వైసీపీకి కాకపోతే బీజేపీ కాకపోతే దేనికో దానికి ప్రచారం చేసుకున్నా ఎవరు అబ్జెక్షన్ పెట్టకపోదురు నాగబాబు గారు కూడా ఈ ట్వీట్ అనేది చేయకపోదుడు కొద్ది గొప్ప లోపల ఉంటుంది సార్ కొత్త ఆడిపోద్ది కదా అది నాగబాబు గారు తట్టుకోలేకపోయారు అంతే కాబట్టి నేను చెప్తుంది కరెక్టా కాదనేది మీ అభిప్రాయం నాకు కావాలి నా అభిప్రాయం అయితే కనుక కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసా మీ అభిప్రాయం ఏంటనేది నాకు తెలియజేయండి మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్